సోమవారం భోలేనాథ్ అంటే శివునికి అంకితం చేయబడిన రోజు. శంకర భగవానుని సోమవారం శాస్త్రం ప్రకారం నామచమకాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు సోమవారాల్లో ఉపవాసం ఉండి పవిత్రమైన మనస్సుతో శివుడిని పూజిస్తారు. పరమేశ్వరుడు ముక్కోపతిగా పేరొందిన భక్తుల సులభుడని పేరు. ఆయన పసిపిల్లల లాంటి మనసు కలిగి ఉండటం వల్లే భక్తితో చెంబెడు నీళ్లు, ఒక బిల్వ పత్రం సమర్పించినా పొంగిపోతాడు. భక్తితో పూజించే వారిని అనుగ్రహిస్తాడు. పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు అనేక పూజలు చేస్తుంటారు. అయితే సోమవారం చేయకూడని కొన్ని పనులు ఉన్నాయని గమనించాలి. పొరపాటున గానినా ఆ పనులు చేస్తే శంకరుని అనుగ్రహం ఉండదు. సోమవారం చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. సోమవారం తెల్లని వస్త్రాలు, పాలు దానం చేయకూడదు. సోమవారం ఉత్తరం, తూర్పు లేదా ఆగ్నేయ దిశల్లో ప్రయాణించడం అశుభం. ఈరోజు ఈ దిశల్లో ప్రయాణం చేయవలసి వస్తే వ్యతిరేక దిశలో కొన్ని అడుగులు వేసి ఆపై ఈ దశలలో ప్రయాణం ప్రారంభించవచ్చు. సోమవారం మీరు మీ కులదేవతలను పూజించాలి. మీరు కులదేవతలను ఆరాధించలేకపోతే మీరు ఆ దైవాన్ని మీ మనసులో స్మరించుకోవాలి. సోమవారం కులదేవతలను పూజించకపోవడం వారిని అవమానించినట్లుగా భావిస్తారు. దీనివల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సోమవారం రోజు తినకూడనివి ఏంటో ఇప్పుడు చూద్దాం. సోమవారం రాహుకాలంలో ప్రయాణం మానుకోండి. ఈ సమయంలో ఎలాంటి ఆధ్యాత్మిక శుభకార్యక్రమాలు చేయకండి. శనికి సంబంధించిన ఆహారం, దుస్తులు సోమవారం ధరించాలి. ఈరోజు బెండకాయలు, ఆవాలు, నల్ల నువ్వులు, మసాలా దినుసులు, పనసపండు మొదలైన వాటిని తినవద్దు. అంతేకాకుండా నలుపు, నీలం, గోధుమ రంగు దుస్తులను ధరించొద్దు. శివునికి ఇవి సమర్పించకూడదు. అవేంటంటే ఈరోజు శివునికి పసుపు రంగు మిఠాయిలు సమర్పించకూడదు. నల్ల పూసలు సమర్పించకూడదు. వాటిని శివునికి అర్పించడం చాలా అశుభం. సోమవారం ఎవరితోనైనా వాదించడం మానుకోండి.